హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు జూలై 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల పంపిణీలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు జూలై 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ఇక మీదట రేషన్ డీలర్లు ఎప్పుడు పడితే అప్పుడు ఈ యొక్క రేషన్ షాపులు అనేది ఓపెన్ చేయడానికి వీలనేది లేకుండా ఈ యొక్క ఈ పాస్ యంత్రంలో కీలక మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన వేళల్లో మాత్రమే ఈ యొక్క రేషన్ షాపులు అనేది ఖచ్చితంగా ఓపెన్ అనేది ఉండాలని, అలాగే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ఏ తేదీల్లో మీకు ఓపెన్ అనేది ఉంటుంది, ఈ యొక్క తేదీల్లో కూడా మార్పులు అయితే చేయడం జరిగింది. గతంలో లాగా మనకు ఒక నెల అంటే 1వ తేదీ నుంచి నెల చివరాఖరు వరకు రేషన్ షాపులు ఈ యొక్క ఓపెన్ అనేది చేసి రేషన్ డీలర్ల వరకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తున్నారని అధిక మొత్తంలో కంప్లైంట్లు వస్తున్న నేపథ్యంలో ఈ పాస్ పరికరాల్లో సాంకేతిక మార్పులు అయితే చేయడం జరిగింది. మనకు ఇక మీదట ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు, అలాగే వృద్ధులు అలాగే ఎవరైతే మంచానికి పరిమితమైన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా తేదీలు అయితే ప్రకటించడం జరిగింది. ఆ తేదీల్లో మాత్రమే మీ యొక్క పేర్లు అనేది ఈ పాస్ యంత్రంలో రావడం జరుగుతుంది. ఆ తేదీ లోపల కనుక మీరు వెళ్లి తీసుకోలేకపోయినట్లయితే మీకు ఆ నెలకు సంబంధించిన రేషన్ సరుకులు అయితే నిలిపివేయడం జరుగుతుంది. అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజనకు సంబంధించిన కార్డులకు సంబంధించిన లబ్ధిదారులకు రేషన్ సరుకులు 35 కేజీల నుంచి 7 కేజీలకు అయితే తగ్గించడం జరిగింది. ఎవరికి తగ్గించడం జరిగింది, ఎందుకు తగ్గించడం జరిగింది అనే దానితో పాటు మనకు త్వరలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1000 మినీ మార్ట్లు అంటే 1000 సూపర్ మార్కెట్లు అనేది ఓపెన్ అనేది చేయబోతున్నట్లు, ఇందులో మనకు నిత్యావసర సరుకులు అందజేసే విధంగా చర్యలు అనేది అయితే చేపడుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో లబ్ధిదారులకు తక్కువ ధరకే అంటే సబ్సిడీకి పంచదార, పోషక విలువలతో కూడిన మిల్లెట్స్ రైస్, అలాగే పామ్ ఆయిల్, రాగి, గోధుమ పిండి ఇలా వంటింటికి అవసరమైన నిత్యావసర సరుకులు సబ్సిడీకి అందజేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క మార్ట్లు అనేది ఓపెన్ అనేది చేస్తున్నట్లు, రేషన్ బియ్యం కనుక వద్దనుకున్నట్లయితే ఆ యొక్క డబ్బులను డిజిటల్ వ్యాలెట్ కు యాడ్ అనేది చేయబోతున్నట్లు, ఈ యొక్క డిజిటల్ వ్యాలెట్ ద్వారా ఈ యొక్క సూపర్ మార్కెట్ లో మీరు రేషన్ సరుకులు కొనుక్కునే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నట్లయితే తెలియజేశారు. వీటన్నిటికి సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే ఈ కేవైసీకి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. వచ్చే నెల నుంచి ఎవరికి రేషన్ సరుకులు నిలిపేస్తున్నారో కూడా మీకైతే చెప్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి తాజాగా తీసుకున్న కొన్ని కీలక అప్డేట్స్ గురించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ డీలర్లు వారికి సమయం ఎప్పుడైతే దొరుకుతుందో ఆ సమయంలో వచ్చి మాత్రమే ఈ యొక్క రేషన్ షాపులు అనేది ఓపెన్ అనేది చేస్తున్నారని, దీనితో అధిక మొత్తంలో ఒకేసారి రావడం, అలాగే కొంతమందికి ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఎప్పుడు క్లోజ్ అనేది చేస్తున్నారో తెలియకపోవడంతో రేషన్ సరుకులు తీసుకోలేకపోతున్నట్లు అధిక మొత్తంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక మీదట రేషన్ సరుకులు పంపిణీ అనేది 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే సాధారణ కార్డుదారులకు పంపిణీ అనేది చేయాలని తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. అంటే ఇక మీదట రేషన్ సరుకుల పంపిణీ అనేది నెల రోజులు మొత్తం మీకు పంపిణీ అయితే చేయబడదు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే మీకు పంపిణీ అనేది చేస్తారు. ఆ రోజు మీకు హాలిడే అనేది ఉన్నా, హాలిడే లేకపోయినా, ఆదివారం ఉన్నా, ఏ రోజు అనేది ఉన్నా కూడా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఖచ్చితంగా రేషన్ షాపులు అనేది మీకైతే ఓపెన్ లో ఉంటాయి. అది కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలని కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ఆ వేళలో మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా రేషన్ సరుకులు తీసుకునే విధంగా ప్రస్తుతం ఈ పాస్ యంత్రాల్లో కొన్ని సాంకేతిక మార్పులు అయితే చేయడం జరిగింది. అలాగే మనకు 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, అలాగే మంచానికి పరిమితమైన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల 26వ తేదీ నుంచి రేషన్ సరుకుల పంపిణీ అనేది 1వ తేదీ లోపల పంపిణీ చేయాలని అయితే తెలియజేయడం జరిగింది. అంటే మొదటి 4 రోజులు మీకైతే పంపిణీ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఆ 4 రోజులు మాత్రమే పంపిణీ చేయాలని అయితే తెలియజేశారు. ఒకవేళ ఆ యొక్క తేదీల్లో మేము అనేది రేషన్ సరుకులు తీసుకోలేకపోయినట్లయితే ఏమనేది అవుతుందంటే, ఉదాహరణకు ప్రతి నెల 26వ తేదీ నుంచి నెల చివరాఖరు వరకు అంటే 30వ తేదీ వరకు దివ్యాంగులకు, అలాగే మంచానికి పరిమితమైన వారు ఉన్నారు, అలాగే 60 సంవత్సరాల పైబడిన వారికి సంబంధించి రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు. కాబట్టి ఆ సమయంలో మీరు వెళ్ళలేకపోయినట్లయితే మీకు రేషన్ సరుకులు అనేది 1వ తేదీ తర్వాత నుంచి కూడా తీసుకునే అవకాశం మీకైతే ఉండొచ్చు. కాకపోతే మనకు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సాధారణ కార్డుదారులకు రేషన్ సరుకులు మీకు పంపిణీ అనేది చేస్తారు. కాబట్టి మీరు 16వ తేదీ కనుక వెళ్ళినట్లయితే ఈ యొక్క ఈ పాస్ యంత్రంలో మీ యొక్క పేర్లు అనేది రావు, అలాగే రేషన్ సరుకుల పంపిణీ అనేది అయితే నిలిచిపోవడం జరుగుతుంది. అంటే మీరు ఖచ్చితంగా 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపల మాత్రమే మీరు రేషన్ సరుకులు అనేది అయితే ప్రతి నెల మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రేషన్ డీలర్లకు కొత్త మార్గదర్శకాలు అయితే జారీ కావడం జరిగింది. ఇది మనకు ప్రతి నెల ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించిన తాజా అప్డేట్. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు అందజేస్తున్న
అంత్యోదయ అన్న యోజన కార్డులకు సంబంధించిన కీలక మార్పులు అయితే చేయడం జరిగింది. మనకు ప్రతి ఒక్క కార్డుకి అంటే అంత్యోదయ అన్న యోజనకి సంబంధించి కుటుంబంలో ఒకరున్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా 35 కేజీలు మాత్రమే ఆ యొక్క కార్డుకు మీకు రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తారు. అయితే ప్రస్తుతం చాలా మందికి సంబంధించిన కార్డుల్లో ఒకరు, ఇద్దరు ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ఇక మీదట లబ్ధిదారులకు ఈ యొక్క 35 కేజీల బియ్యం అనేది అందజేయాల్సిన పని అనేది లేకుండా కార్డులో ఎంతమంది ఉన్నట్లయితే అందరికీ అంటే ఒక్కొక్కరికి 7 కేజీల బియ్యం అనేది అందజేసే విధంగా చర్యలు అనేది అయితే చేపడుతున్నారు. అంటే అంత్యోదయ అన్న యోజన కార్డుకు సంబంధించి ఇక మీదట 35 కేజీల బియ్యం అనేది ఉచితంగా మీకైతే అందజేయరు. ప్రస్తుతం తీసుకున్న మార్గదర్శకాల ప్రకారం కార్డులో ఒకరున్నట్లయితే 7 కేజీలు, ఇద్దరున్నట్లయితే 14 కేజీలు, అలా ఎంతమంది ఉన్నట్లయితే అన్ని 7 కేజీలు మీకైతే అందజేస్తారు. దీనికి సంబంధించి తాజాగా తీసుకున్న మార్గదర్శకాల ప్రకారం ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం త్వరలో ఎన్సీసీఎఫ్ ద్వారా 1000 మినీ మార్ట్లను ఏర్పాటు అనేది చేయబోతున్నట్లయితే తెలియజేశారు. అంటే 1000 సూపర్ మార్కెట్లు అనేది అంటే చిన్నపాటి సూపర్ మార్కెట్లు అనేది ఏర్పాటు చేయబోతున్నట్లు, ఇందులో సబ్సిడీకే లబ్ధిదారులకు ఈ యొక్క అంటే రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సబ్సిడీకే నిత్యావసర సరుకులు అందజేసే విధంగా ఈ యొక్క మార్ట్లలో కొత్త రకాల వస్తువులు అంటే వంట అవసరాలకు ఉపయోగించుకునే వస్తువులు అనేది అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1000 మినీ మార్ట్లు అనేది ప్రారంభించబోతున్నారు కాబట్టి మొదటి దశలో భాగంగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభించబోతున్నారో కూడా మనకు ఒక అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది. త్వరలో 1000 మినీ మార్ట్లు అనేది అయితే ఏర్పాటు చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఈ 1000 మినీ మార్ట్లో ఎటువంటి వస్తువులు అనేది అందజేయబోతున్నారో కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యం అనేది అందజేస్తున్నారు కాబట్టి వీటితో పాటు పంచదార, పోషక విలువలతో కూడిన మిల్లెట్, అలాగే పామ్ ఆయిల్, రాగి, గోధుమ పిండి వీటితో పాటు మరికొన్ని నిత్యావసర సరుకులను ఈ యొక్క 1000 మినీ మార్ట్లో ఏర్పాటు అనేది చేసి లబ్ధిదారులకు అంటే బహిరంగ మార్కెట్లో ధరల కన్నా తక్కువ ధరకే ఇందులో అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. అలాగే చాలా మంది మాకు రేషన్ సరుకులు వద్దని అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుల్లో చాలా మంది ప్రతి నెల రేషన్ సరుకులు తీసుకోవట్లేదని అయితే గుర్తించడం జరిగింది. మనకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న రేషన్ బియ్యం కనుక వద్దనుకున్నట్లయితే ఆ యొక్క రేషన్ బియ్యంకు ఎంత డబ్బులు అనేది ప్రాసెసింగ్ అనేది అవుతుందో ఆ యొక్క డబ్బులను లబ్ధిదారుడికి సంబంధించిన ఈ వ్యాలెట్ కి అయితే యాడ్ చేయబోతున్నారు. ఈ యొక్క అంటే డిజిటల్ వ్యాలెట్ కి అయితే యాడ్ చేస్తారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ అనేది అయితే విడుదల అనేది చేస్తారు. ఈ యొక్క డిజిటల్ వ్యాలెట్ కు యాడ్ అనేది చేసిన తర్వాత మీరు ఈ యొక్క 1000 మినీ మార్ట్లు ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ కానీ లేకపోతే ప్రభుత్వం కేటాయించిన ఈ యొక్క దుకాణాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఈ యొక్క పేమెంట్ తో మీరు నిత్యావసర సరుకులు తక్కువ ధరకే తీసుకునే విధంగా ఏర్పాట్లు అనేది అయితే చేయబోతున్నారు. బియ్యం వద్దనుకున్నట్లయితే దానికి సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల యొక్క ఖాతాకు బదిలీ చేసే విధానాన్ని త్వరలో విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోతున్న కీలక అప్డేట్స్ ప్రకారం రేషన్ కార్డుదారులకు బియ్యం కనుక వద్దనుకున్నట్లయితే ఆ యొక్క డబ్బులను నేరుగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు మొదటి విడతలో భాగంగా విశాఖపట్నంలో ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ కింద సక్సెస్ అనేది కనుక అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లయితే తెలియజేశారు. అంటే లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న బియ్యం అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం, వీటిని మరలా ట్రాన్స్ఫర్ చేయడం, ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్ని ఎక్కువ అనేది అవుతున్నాయి కాబట్టి లబ్ధిదారులకు ప్రతి నెల ఈ యొక్క రేషన్ బియ్యం అనేది తీసుకురావడం, లబ్ధిదారులు తీసుకోకపోవడంతో వీటికి సంబంధించి మరలా రిటర్న్ పంపించడం కానీ లేదా అధికంగా చెడిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. లేకపోతే బ్లాక్ మార్కెట్ లో అధికంగా వీటిని అమ్ముకుంటున్నట్లయితే గుర్తించడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని తగ్గించడం కోసం ఎవరైతే రేషన్ కార్డుదారులు మాకు ఈ యొక్క రేషన్ బియ్యం వద్దు, మాకు బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు వేయాలని ఎవరైతే రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటారో అటువంటి వారందరికీ నేరుగా ఈ యొక్క డబ్బులు అనేది వారి యొక్క వ్యాలెట్ కి అయితే యాడ్ చేస్తారు. వీటితో ఈ యొక్క మినీ మార్ట్లు ఎక్కడైతే ఏర్పాటు అనేది చేస్తున్నారో వాటితో ఈ సబ్సిడీకి వస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు తీసుకునే అవకాశాన్ని మనకు త్వరలో అయితే కల్పించబోతున్నారు. అలాగే మనకు రేషన్ కార్డుదారులకు సంబంధించి ఈ కేవైసీ చేసుకొని ఇంకా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి జూలై 1వ తేదీ నుంచి రేషన్ సరుకుల పంపిణీ అనేదితో పాటు ప్రభుత్వ పథకాలు ఆపేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డులో పేరు కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడు వారి యొక్క ఆధార్ నంబర్ లింక్ చేసుకొని బయోమెట్రిక్ అనేది వేసుకొని ఈ కేవైసీ అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఇలా ఈ కేవైసీ చేసుకున్న లబ్ధిదారులు మాత్రమే ప్రస్తుతం కౌంటింగ్ లోకి వస్తారని, ఎవరైతే ఈ కేవైసీ చేసుకోకుండా పెండింగ్ లో గనుక ఉన్నట్లయితే వారి యొక్క పేరు అనేది ఇంకా యాడ్ అనేది కాదు కాబట్టి వారికి ప్రభుత్వ పథకాలు రాకపోవడంతో పాటు రేషన్ సరుకులు కూడా వారికి అయితే ఆపేయబోతున్నారు. ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.